15 నిమిషాలు వాక్యం చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు తండ్రి గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు మమ్మలను మీరు సజీవుల సంఖ్యలో ఉంచి మీ సన్నిధిలో చేర్చిన విధానానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యో, మాకంటే గొప్పవారు, మాకంటే విద్యావంతులు ఈ దినం చూడకుండా మరణించి ఉన్నారు. అయితే ఏ మంచి లేనప్పటికీ ప్రభువా, మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, నిశ్చితమైన కృపను బట్టి మేము బ్రతుకున్నామని నమ్ముతున్నాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. అయ్యా, చదవబడిన వాక్య భాగము నాకైతే ఏం తెలియదు నాయన. మీరే మాతో ముఖాముఖిగా సంభాషించండి. వినగలిగిన చెవి, గ్రహింపగల హృదయం దయచేయమని ముందున్న సమయం అంతా మీ కృపాహస్తాలు సమర్పించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ 3 వచనాల్లో మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు. అంటే ఇది పాత మెసేజే కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆ 3 వచనాల్లోనే ఎంతో మర్మం దాగి ఉందని నేను నమ్ముతున్నాను. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించినప్పుడు, విశ్రాంతి దినము అంటే శనివారం మామూలుగా. ఇప్పుడు ఇది ప్రభు దినము, నేడు మనం జరుపుకుంటుంది ప్రభు దినం. ఇదే విశ్రాంతి దినంలాగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఆ ఆదివారము లేకుంటే ఈ ప్రభు దినమున ఈ మందిరంలో ప్రభువారు బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము, కింద పుట్టినట్లు ఆత్మ, దెయ్యం పట్టినటువంటి, దెయ్యంతో 18 ఏళ్ల నుంచి బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చింది. ఇక్కడ ఆమె కాడ ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నెంబర్ 1, 18 సంవత్సరాల నుంచి బాగలేనప్పటికీ కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు. నేడు మనము బాగున్నప్పటికీ కూడా, నడవగలిగిన పరిస్థితిలో ఉన్నప్పటికీ, అన్నీ ఆరోగ్యంగా ఉన్నా కానీ దేవుని మందిరానికి రావడానికి కొంచెము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈమె నడుము వంగిపోయింది. నడుము అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. బాడీకి బ్యాక్ బోన్ అంటే వెన్నుపూస అనేది చాలా ముఖ్యమైనది. ఈ నడుము వంగిపోయిన దాన్ని ఏమంటారంటే గూని అంటారు. గూని. ఆయన చాలా మంచివాడండి. బట్ ఈజ్ బిట్ ఆఫ్ పాయిజన్ అంటే కాని అంటే అది గూని లాంటిదని జోషన్న అంటూ ఉండు పదే. అయితే ఈమె నడుము వంగిపోయి దెయ్యం చేత పీడించబడుతూ గూనితో వంగిపోయింది. ఆమె పైకి తలెత్తి చూడలేని పరిస్థితి. అంటే ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ప్రార్థన చేయలేదు. వంగిపోయింది, బెండ్ అయిపోయింది, పూర్తిగా వంగిపోయింది. అదే ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 4 నుంచి. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లా, నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను
జనులు కేకలు వేయగా వినుచు ఉన్నాము, మీరు విచారించి తెలుసుకొనుడి. చాలండి. పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ఆడ క్వశ్చన్ మార్క్. ప్రసవ వేదన పడుచు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబాటు నాకు కనబడుచున్నదేమి. అసలు ఎంత ఆశ్చర్యం! ఇక్కడ నడుము వంగిపోయిన స్త్రీని మాత్రమే మనం ఇక్కడ చూసాము. మరలా పురుషులు కూడా వంగిపోయి ఉన్నారు. దేనికి వంగిపోయారంటే పాపం అనే కట్లలో ఆ బరువును మొయ్యలేక వంగిపోయారు. ప్రతి ఒక్కరము, నువ్వు నేను ప్రతి ఒక్కరము. ఈ స్త్రీ అయితే 18 ఏళ్ళ నుంచి వంగిపోయింది. మనమైతే ఎన్ని సంవత్సరాల నుంచి వంగిపోయి ఉన్నామో మనకే తెలియాలి. ఆ బరువును మోసుకుంటూ వంగిపోయి అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి కాదు. అట్లా వంగిపోయి చాలా వంగిపోతూ ఉన్నారు. నేడు కూడా అంటే పోరాడరు, వంగిపోతూ ఉంటారు. అతి వినయం దూర్త లక్షణం, వంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే భలే యాక్షన్ చేస్తూ ఉంటారు, అది మంచిది అనుకుంటూ ఉంటారు అనమాట. ఫ్రాంక్గా ఉండరు, ఫ్రాంక్గా ఉండాలి. ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండాలి. నీతిమంతుడు ఎలా ఉంటాడు? సింహం వలె ధైర్యంగా ఉంటాడు, తలెత్తుకొని తిరుగుతూ ఉంటాడు. వంగిపోయేది ఎవరు? వంగిపోయాడు, బెండ్ అయిపోయాడు అంటే వాళ్ళు నీతి అనేది లేదు. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. అంటే చాలా ఉంది మ్యాటర్, చాలా ఉంది, టైం లేదు. ఒక రాజుగారికి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రాజుగారు కాబట్టి, ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. కానీ పిల్లలు కలగలేదు. సరే, మహామంత్రి చెప్పాడు, సలహా చెప్పాడంట, రాజుగారు మీకు పిల్లలు పుట్టే యోగం లేదు కాబట్టి ఒక అబ్బాయిని అడాప్ట్ చేసుకుందాము, దత్తత తీసుకుందాము అని చెప్పేసి దండోరా వేయించాడు. 18 సంవత్సరాలు నిండినటువంటి అందమైన యువకులు రాజుగారు అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు, మీరు రావాలా అని చెప్పేసి దండోరా వేయిస్తే దేశ విదేశాల నుంచి బాగా మంచి మంచి చక్కని యువకులు దేవుని అంటే రాజు సన్నిధికి వచ్చున్నారు. వచ్చినప్పుడు ఇంతమందిని ఆయన తీసుకోవడానికి సాధ్యపడదు కదా, ఒక్కళ్ళనే యువరాజుగా ఎన్నుకోవాలి. కాబట్టి ఆయన ఒక టెస్ట్ పెడతాను, మీకు 6 నెలల తర్వాత మిమ్మల్ని ఎవరు ఆ టెస్ట్లో విన్ అయిన వాళ్ళని మాత్రము నేను యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను. అమ్మా వింటున్నారా? ఎటు చూస్తున్నారు? ఇటు చూడండి. 6 నెలల తర్వాత పట్టాభిషేకం చేస్తాను. ఏమిటి టెస్ట్ అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాజుగారు ప్రతి ఒక్కడికి ఒక గుప్పెడు విత్తనాలు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి గుప్పెడు విత్తనాలు ఇచ్చి, ఈ విత్తనాలు చక్కగా పండించి, ఎవరైతే ఎక్కువగా పండించి దాన్ని తీసుకొని వచ్చి ఈ పంటను నాకు చూపిస్తారో వాళ్ళని నేను యువరాజుగా ఎన్నుకుంటాను, ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. అందరూ తీసుకెళ్ళారు. వచ్చిన వాళ్ళు అందరూ తీసుకుపోయారు. బాగా పంట ఒక్కొక్కడు ఆ గుప్పెడు విత్తనాలని మానిక 2 మానికలు అలా పండించి తీసుకొని వచ్చారు. 6 నెలల తర్వాత జాన్ అనే ఒక చిన్న అబ్బాయి అంటే 18 ఏళ్ళ యువకుడు, వాడికేమీ పంట రాలేదు, అసలు మొలకలే ఎత్తలేదు. భయంతో వణుకిపోతా వస్తూ ఉన్నాడు. అందరి బండిని, అందరి మొలకలు ఎత్తిని, మంది పంట పండింది, కానీ ఆ పిల్లోడిది పండలేదు. అందరు చూపిస్తూ ఉన్నారు, మా ఈగో 2 మానికలని కేజీ, 2 కేజీలు, 3 కేజీలు చూపిస్తూ ఉన్నారు. ఈ పిల్లోడిది అసలు ఒక్కడ కూడా మొలకెత్తలేదు. సరే, అనౌన్స్మెంట్ టైం అయింది. యువరాజుగా పట్టాభిషేకం ఎవరు చేస్తారంటే జాన్ అనే పిల్లోడిని ఎన్నుకున్నాడు. ఏంటి విచిత్రం అంటే అసలు పండించలేదు అతను. మరి ఏంటి భయపడతా ఉన్నాడు. అందరూ ఏమో ఎక్కువ పండించారు అంటే ఆ రాజుగారు ఇచ్చిన విత్తనాలు ఉడకబెట్టిన విత్తనాలు అంటే మొలకెత్తవు. వీళ్ళందరూ కూడా ఫ్రాడ్ చేసి అదే మాదిరి విత్తనాలు తీసుకొచ్చి చల్లి రకరకాలుగా వాళ్ళు మందులేసి లేకుంటే ఎరువులేసి బాగా పండించారనమాట. పేరు కొట్టేసి ఎట్లాగైనా సరే
యువరాజు కావాలని. ఇతను యథార్థంగా నిజాయితీగా మొలకెత్తలేదు. ఎస్, మనం ఏం చేయలేము, మొలకెత్తలేదు అని చెప్పి అలాగే యాజ్ ఇట్ ఈజ్కి వెళ్ళిపోయాడు. అతను యువరాజుగా ఎన్నుకోబడ్డాడు. నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అక్కడ. అందుకే నీతిమంతుడు 28వ సంఖ్య సామెతల గ్రంథంలో ఏమంట చూడండి. 28వ గ్రంథము సామెతల గ్రంథం 28:1. 28:1 సామెతలో, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సింహం వలె. సింహానికి అసలు భయం అనేది ఉండదు. భయం అనే పదమే తెలియదు సింహానికి. అడవిలో మృగరాజు అనమాట. అది పోవటమే కానీ భయపడేది జరగదు. అలాగా నీతిమంతుడు ఆ విధంగా ఉంటాడు. ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నడుము వంగిపోయిన స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఉంది. ఆమె గురించి ఒక 4 మాటలు. చక్కగా నిలబడింది. ఫస్ట్ నెంబర్ 1 నిలబడింది. అంటే నిలబడటానికి ఆస్కారం ఉన్నటువంటి మనము అంతకుముందు ఎలాగుంది, ఆమె నిలబడలేదు, దేవుణ్ణి చూడలేదు, వంగిపోయి కింద నేల చూపులు చూస్తూ ఉండు. ఆకాశం వైపు ఏ జంతువు, ఏ ప్రాణి, ఏ యొక్క అది కూడా చక్కగా నిలబడటానికి ఛాన్స్ లేదు, ఒక మానవుడికి తప్ప. మానవుడు మాత్రమే నిలబడగలడు. కానీ ఈ యొక్క మహిళ నిలబడలేకపోయింది. దేవుని సన్నిధిలో ఓపికతో ఎదురు చూసింది, నిలబడింది. రెండోది, ఆమె ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది కాబట్టి, అంటే ప్రార్థన విడవలేదు కాబట్టి ఆ అద్భుతాలు ఆమె జీవితంలో జరిగింది. మూడవది, ఆమె ఏం చేసింది అక్కడ చదివితే, అక్కడ 13వ వచనంలో ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. 3 విషయాలు ఆమెలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఆమె బాధని, లేకుంటే నాకు బాగలేదు, నేను మరి నడవలేను, సాకులు అయితే చెప్పలేదు. నేను పోలేను, లేకుంటే ఇన్ని రోజుల నుంచి 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, ఇంకేం పోతాం, అయిపోయింది నా పని అని చెప్పి అనుకోలేదు. ఆయన సమాజ మందిరంలో కంటిన్యూగా అటెండ్ అవుతూ ఉంది. వచ్చింది ఆ సమయంలో, అదే రోజు మరి దేవుని యొక్క కృపను పొందుకోగలిగింది, చక్కగా నిలబడింది. ఎట్ ద సేమ్ టైం దేవుణ్ణి మహింపరిచింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో, 14వ వచనం, 8:14, ఏలయనగా దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మను కలిగిన వారమై చాలా. మనము దాస్యపు ఆత్మను తీసుకోలేదు. మనము ఏ ఆత్మను? దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. దేవుని కుమారులము, కుమార్తెలము, రాజు కుమారులము, యువరాణులం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. మనకేదన్నా ఒక శోధన రావచ్చు, ఆ శోధనలో మనం వంగిపోవచ్చు. ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నానని చెప్పేసి బాధపడవచ్చు. అయితే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో ఉంది కాబట్టి పిలిచాడు. నేడు మనం కూడా కరెక్ట్గా అదే ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం కాబట్టి మనల్ని కూడా ఈరోజు పిలుస్తాడు. నీ సమస్య ఏమిటి? నీ కష్టం ఏమిటి? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉన్నావు? అవన్నీ ఆయనకి తెలుసు. మనం ఓపెన్గా ఆయనకి చెప్పాలా.
ఏది దాచుకోకుండా ఆయనకి చెప్పి, అయ్యా నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా కష్టము, నా బాధ, నా వేదన అని చెప్పినప్పుడు వెంటనే నువ్వు చక్కగా నిలవబడమని చెప్పాను. ఆమె చక్కగా నిలబడింది, దేవుణ్ణి మహింపరిచింది. నేడు మనం కూడా మన యొక్క బంధకాలు, మన యొక్క కష్టాలను విడిచిపెడదాం. ఒక కొటేషన్ ఏముందంటే, పోరాడండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనము పోరాడదాము దేవుని మాటల్లో పట్టుకొని, ఆ మాటలు, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇది, నా జీవితంలో నెరవేర్చని చెప్పేసి పోరాడదాం, పెనుగులాడదాము. మనము కూడా దత్తపుత్రాత్మను పొందుకుందాం. అట్టి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చెప్పండి వాక్యానికి ముద్ర వేయండి, నీరు కట్టి ఫలింపజేయమని మా ప్రభువును మా రక్షకుడిని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.